హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయండి. నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈవినింగ్ 4 కి నా పనిని స్టార్ట్ చేశాను అనమాట. బట్టలు అయితే 2 రోజులు బట్టలన్నీ ఒకేసారి ఉతికాను. అది కూడా ఆఫ్టర్నూన్ ఉతికాను అనమాట. మార్నింగ్ ఉతుకుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా మా చిన్నమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత మధ్యాహ్నం 12 ఆ టైంలో ఉతికాను. కొన్ని బట్టలు అయితే ఆరిని, ఇంకా కొన్ని అయితే ఆరలేదు. ఆరినంత వరకు అన్ని తీస్తున్నాను. మా ఊర్లో అయితే కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. కొన్ని బట్టలు అయితే దండం మీద నుంచి కింద పడేసినాయి. తీగల మీద ఇవి అటు ఇటు ఆడుకుంటా ఉంటాయి అనమాట. ఒక్కోసారి బట్టలు కూడా తీసుకెళ్లి డాబా మీదకి వెళ్ళి బట్టలతో కూడా ఆడుకుంటా ఉంటాయి అనమాట. ఈ రోజు పని అయితే చాలానే పెట్టుకున్నాను. అందుకని ఇక బట్టలు మడతేయట్లేదు. జస్ట్ అన్ని తీసుకెళ్లి ఒక కుర్చీలో వేసేస్తే నాకు కుదిరినప్పుడు మడతేసుకుంటాను. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనిని ఈ రోజు నేను దాన్ని కంప్లీట్ చేయాలనుకున్నాను అనమాట. దానికోసమని ఇక పని కొంచెం హడావుడిగానే చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే అన్నం కూర వండే పని లేదులే అనుకున్నాను. ఉదయం అన్నం కూర అలాగే ఉంది. కానీ మధ్యలో మా అమ్మ వచ్చి కొంచెం చికెన్ వాళ్ళు కోసారనమాట. నాటుకోడి కోసాను, కొంచెం చికెన్ అయితే ఇచ్చి పంపించింది. ఇక చేసేదేం లేక చికెన్ కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఎప్పటి నుంచో నేను చేయాలనుకున్న పని ఏంటంటే, మా అమ్మ ఎప్పుడో బొబ్బట్లు చేయమని అడిగింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మా వారి చేత ఎప్పుడో తెప్పించుకున్నాను కానీ నేనే చేయలేదు. ఇంక ఈ రోజు చేసి పెడదామని ఇంకా నిర్ణయించుకున్నాను అనమాట. ఈ పచ్చిపప్పు నానబెట్టేటప్పుడేమో సరిపోదలే అన్నట్టుగా కొంచెం ఎక్కువ నానబెట్టాను. అవి నానిన తర్వాత ఏమో గిన్నె నిండుగా అయిపోయింది అనమాట. ఇంకా చేసేదేం లేక కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. ఈ రోకలు వచ్చిన తర్వాత నేను మిక్సీ వాడడం అయితే చాలా తగ్గించేశాను. అంతకు ముందు అయితే చిన్న చిన్న వాటికి కూడా మిక్సీ పట్టేది. అంటే రోకలు ఉండేది కాదు కదా, పక్కింటికి ప్రతిదానికి చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళడం ఎందుకులే అని ఇంకా మిక్సీలో వేసి నూరుకునేదాన్ని అనమాట. ఇక రోలు వచ్చిన తర్వాత ఇక మిక్సీ వాడడం అయితే ఆల్మోస్ట్ తగ్గించేసాను. ఎప్పుడైనా టిఫిన్ చేసినప్పుడు పిండి పట్టేయడానికి మాత్రమే ఇంకా మిక్సీ వాడుతున్నాను తప్ప ఇంకా పచ్చళ్ళు కానీ, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కానీ, ధనియాల పొడి కూడా ఇందులో నేను నూరుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉందనమాట. పక్కింటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా కొందరు అయితే మా ఇంటికి వచ్చి కోసుకొని వెళ్తారు. ఈ కరివేపాకు మొక్క బతికేయడానికి చాలా ప్రయత్నాలు చేశాము. వర్షాకాలంలో 5-6 మొక్కలు వేస్తే ఈ ఒక్క మొక్క మాత్రం బతికింది. ఇంట్లో కరివేపాకు మొక్క కంపల్సరీగా ఉండాలి కదా. పొయ్యి మీద కర్రీ పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు కూడా అంతలో ఉడికింది. దాన్ని కూడా ఇంకా మెత్తగా చేసుకుంటున్నాను అనమాట. చాలా పప్పు వేసుకున్నాను. ఎలా చేయాలో ఏంటో. ఈ పెద్ద పెద్ద వంటకాలు అసలు నేను చేయనండి. సింపుల్ గా ఇంకా రోజు రొటీన్ అన్నం కూర రొట్టెలు ఇవి మాత్రమే ఇంకా మేము తింటాం అనమాట. ఇలాంటి పెద్ద పెద్దవి చేయాలంటే ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి ఒకసారి చేస్తాను. దానికి కూడా ఇంకెక్కువ టైం తీసుకుంటాను అనమాట. అంటే రెగ్యులర్ గా చేస్తా ఉంటే అలవాటు అయిపోయింది. సింపుల్ గా చేసేస్తాం. ఎప్పుడో ఒకసారి చేయడం కదా, ఇంకా అలవాటు లేదు కదా, అందుకని ఇంకా నిదానంగా చేస్తున్నాను అనమాట. మధ్యలో మా అమ్మాయి వచ్చి ఒక చిన్న స్టెప్ వేసి వెళ్ళిపోయింది. మా పెద్దమ్మాయి చేయమని చెప్పింది, అందుకే చేస్తున్నాను. లేదంటే నేను అసలు చేయను. ఎప్పుడైనా తినాలనిపిస్తే బేకరీ నుంచి చేస్తారనమాట మా వారు. ఇంకా అప్పుడు తింటాం. ఇంట్లో చేయడం మాత్రం చాలా తక్కువ. ఇంకా చాలా సేపటి తర్వాత ఇంకా బెల్లం కూడా కరిగిచ్చేసి అది కొంచెం గట్టిగా అయ్యేటట్టు తిప్పుతానే ఉన్నాను. చేయి కూడా నొప్పి వచ్చేసింది. ఇంకా అంతలోకి అన్నం కర్రీ అన్ని కూడా రెడీ చేసేసాను. ఒకసారి ఇది చేయడం కూర్చుంటే ఇంకా మధ్యలో లెగవడం కుదరదు కదా. మా చిన్నమ్మాయి అయితే ఇప్పుడే వంట చేయడానికి రెడీగా ఉందన్నమాట. పిండి కలుపుతానని ఒకటే లాక్కుంటుంది. ఇంకా కళ్ళలో ఏమో పిండి పడింది అనమాట. ఇంకా మా వారు తీసుకెళ్లి క్లీన్ చేస్తున్నారు. రొట్టెలు చేసేటప్పుడు కూడా అంతే, నేను కూడా చేస్తానని ఇంకా రొట్టెల పిండి కూడా తీసుకొని చేస్తా ఉండిద్ది. ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చేసిద్ది అనమాట. వచ్చి ఇంకా రొట్టెలు తిప్పుతానని గరిట కూడా తీసుకుంటా ఉండిద్ది. ఎప్పటి నుంచి మా పిల్లలిద్దరు నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. నాకు ఇంకేం బాధ లేదు. ఫ్యూచర్ లో నేను కూర్చుంటే ఇంకా వంట కూడా చేస్తారేమో, ఇంట్లో పనంతా చేసి పెడతారేమో. చిన్నప్పుడు అలాగే ఉంటారులే, పెద్ద అయినాక కనీసం ఒక మాట కూడా వినరు కదా. చిన్నప్పుడేమో వద్దమ్మా అన్నా కూడా ఎగబడి మరి చేస్తారు. పెద్ద అయినాక కనీసం ఒక మాట కూడా వినకుండా ఉంటారు. ఇంకా నేను పిండి అయితే నానబెట్టాను. ఒక అరగంట సేపు అయినా నానాలి కదా. అంతలోకి ఇల్లంతా చిమ్ముకుందామని, కసు చిమ్ముకుందామని నీళ్ళైతే చల్లుతున్నాను. నీళ్లు చల్లకుండా చిమ్మితే మాత్రం దుమ్మంతా నమ్మకానే ఉండిద్ది. పైగా ఎండాకాలం కదా, గాలి ఎక్కువగా వేస్తా ఉండిద్ది అనమాట. దుమ్ము లేస్తా ఉండిద్ది.
ఊడ్చినంతసేపు కూడా పట్టదు, మళ్ళీ వెంటనే గాలికి ఎక్కడెక్కడ ఉన్న చెత్త చెదారం అంతా మళ్ళీ ఇంటి ముందులే వచ్చేస్తుంది. ఇంటి ముందు కొంచెం తడికి కట్టాం కాబట్టి కొద్ది గొప్ప కొంచెం పర్లేదు, లేదంటే రోడ్ల మీద ఉన్న కూడా కవర్లు కానీ ఇంకా కురుకురే ప్యాకెట్లు చెత్త చెదరం అంతా కూడా మా ఇంటి సైడ్ కొట్టుకొని వచ్చింది అనమాట. ఉదయం సాయంత్రం అంత ప్లేస్ ఓడవలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు బాగుంది, తడికి కట్టిన తర్వాత కొంచెం హాయిగా ఉంది. కొంచెం ఊడ్చే పని కూడా తప్పినట్టు ఉందన్నమాట. అంతకుముందు ఎక్కువ చెత్త చెదారం ఉండేది కదా, ఎక్కువసేపు టైం పట్టేది ఊడవడానికి. ఇప్పుడైతే ఇంకా ఈజీగా ఊడ్చేస్తున్నాను. వాళ్ళిద్దరు మంచిగా ఆడుకునే టైంలోనే ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి, లేదంటే తర్వాత ఇంకా వాళ్ళు పొయ్యి దగ్గరకు వచ్చేస్తారనమాట. నేను ఊడ్చే టైంలో మా వారెళ్ళి ఇంకా పొయ్యి వెలిగిస్తానని చెప్పి కట్టెలైతే తీసుకొస్తున్నారు. మంచిగా హెల్ప్ చేస్తారనమాట నాకు అన్ని విషయాల్లోనూ. అంటే తనంతట తాను ఏం చేయరు, కానీ నేను ఏమైనా చెప్తే మాత్రం చిన్న చిన్న పనులు చేస్తారు. అంటే ఇప్పుడు పొలంలో పనులు ఏం లేవు కదా, ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటారు. ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు మాత్రం నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఇలా కట్టెలు తీసుకురావడం కానీ, పొయ్యి వెలిగడం కానీ, వేడి నీళ్ళు కాగబెట్టడం కానీ, లేదంటే డ్రమ్ములకి నీళ్లు పట్టడం లాంటివి చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారనమాట. చాలు అదైనా సరే. ఇంకా వంట వార్పు ఊడ్చి కడిగే పని అంతా కూడా అయిపోయింది. ఇక అసలైన ప్రాసెస్ లోకి వెళ్దామని ఇంకా పొయ్యి అయితే వెలిగిస్తున్నాను. పిండి కలపడం కానీ పూర్ణం ఇది తయారు చేసుకోవడానికి మాత్రం బాగానే ఉంది, కానీ ఇంకా మనం బొబ్బట్లు చేసే టయానికి మాత్రం నేను కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. పల్చగా చేస్తుండేసరికి అవి ఏమో బాగా విరిగిపోతున్నాయి. అయినా కూడా ఎట్టాగట్టా చేశాను అనమాట. ఇంకా బొబ్బట్లు చేయడానికి అయితే ఈ ఇంట్లో ఉన్న పెనం అయితే వాడుతుంది. ఇది బాగా వంకర టింకరగా అయిపోయి అప్ అండ్ డౌన్ అయిపోయింది, అంత సమానంగా చేస్తున్నాను. రొట్టెలు చేసే పెనం అయితే ఉంది, కానీ అది ఓన్లీ రొట్టెల కోసమని ఇంకా సపరేట్ గా అలా ఉంచాను. ఇంకా దాని మీద చపాతీలు కానీ ఏవి కాల్చను అనమాట. ఏమైనా చపాతీలు లాంటివి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చేసుకునేది అయితే వేరే పెనం ఉంది, ఆ పెనం మీద మాత్రం చేసుకుంటాను. स्पेशल बच्चा అక్కడక్కడ వీడియోలో మేము మాట్లాడుకునే దాన్ని చూసి చాలా మంది మీ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతున్నారు. మా లాంగ్వేజ్ అయితే బంజారా. బంజారా అంటే అర్థం అవ్వనోళ్ళు లంబాడీస్ అని కూడా అంటారు. సో అదనమాట మా లాంగ్వేజ్. మాట్లాడుకునే వీడియోస్ కూడా మామూలుగా వాయిస్ ఓవర్ కాకుండా అలాగే పెట్టేద్దాం అనుకుంటాను, కానీ మేము మా లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటాం కదా, మీకు అర్థం అవ్వదు కదా అని ఇంకా అన్ని మ్యూట్ చేసేస్తాను. మా పిల్లలు మాట్లాడుకునేటప్పుడు కూడా పెడదాం అనుకుంటాను, కానీ వాళ్ళేమో మా లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటారు. మా పెద్దమ్మాయి అయితే ఇప్పుడు స్కూల్లోకి వెళ్తుంది కదా, కొంచెం కొంచెంగా తెలుగు నేర్చుకుంటుంది. అంటే మాట్లాడేదంతా అర్థం అవుతుంది, కానీ మా పెద్దమ్మాయికి కొన్ని అయితే రిప్లై ఇవ్వడానికి రాదనమాట. కొన్ని బేసిక్స్ వర్డ్స్ మాత్రం మాట్లాడిద్ది. మా ఊర్లో తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ మాకు ఇంకా తెలుగు లాంగ్వేజ్ వచ్చేసిద్ది. పైగా స్టడీస్ అంతా కూడా తెలుగే కదా, ఇంకా లాంగ్వేజ్ వచ్చేసిద్ది అనమాట. ఇక నేను పూర్ణాలు చేసేసరికి అదే బొబ్బట్లు చేసేసరికి ఇంకా 7:30 అలా అయింది. మా వారేమో ఇంకా చాలే చేసినంత వరకు ఆపేసి అని అంటున్నారు. వంట ఎప్పుడు చేస్తావని అంటున్నారు అనమాట. నేను ఆల్రెడీ వంట కూడా చేసేసాను, కానీ 7:30 అయింది కదా ఇంకా చేస్తూనే ఉంటావా, ఆకలి అవుతుందని అన్నారనమాట. అంటే ఆయనకు తెలీదు నేను వంట చేసుకొని కూర్చున్నాను అని. చేసే పని ఏదో కంప్లీట్ గా చేసేస్తే సరిపోయింది కదా అని ఇంకా అయిపోయేంత వరకు చేశాను. కొంచెం పూర్ణం పిండి అయితే మిగిలింది. నాకు రాని పని ఏదైనా చేసేటప్పుడు కొంచెం కొంచెంగా ట్రై చేయాలన్నమాట. ఏదో వచ్చేసిద్ది చేసేస్తా అన్నట్టుగా ఎక్కువగా కలిపేసానా, లాస్ట్కి ఏమో సరిగా అవ్వలేదు. అంటే కొంచెం పల్చగా అయిపోయి తెగిపోతా ఉన్నాయి. అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం బాగుంది. ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయలేదు, అంతా నెయ్యితోనే చేశాను. ఇంకా లాస్ట్కి ఏమో ఇంత పూర్ణం పిండి అయితే మిగిలింది అనమాట. ఇదైతే ఇంకా రేపటికి పూర్ణం బూరెలు చేద్దాంలే, లేదంటే గేదెలకైనా వేసేద్దాం అన్నట్టుగా, చూద్దాంలే రేపటికి అన్నట్టుగా ఇంకా అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా తర్వాత 7:30కి మా చిన్నమ్మాయిని స్నానం చేపించి అన్నం తినిపిస్తున్నాను. మా పెద్దమ్మాయి ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. అక్కడే స్నానం చేసి తిని అక్కడే పడుకుంటానని చెప్పింది. అలాగే అనిద్ది, కానీ తనకి ఇంకా గుర్తొస్తే మాత్రం ఇంక ఇంటికి వచ్చేసిద్ది. అంటే అంత దూరం నుంచి ఒక్కతే రాదు, కానీ మా వారైనా వెళ్ళి తీసుకొస్తారు, లేదంటే మా నాన్నగారైనా సరే
ఇంకా దింపి వెళ్తారనమాట. ఒక్కోసారి మాత్రం మా అమ్మ దగ్గరే పడుకునిద్ది. అంటే తన మైండ్ సెట్ ని బట్టి, తన ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకా అలా చేస్తుంది. మీకు అందరికి హాయ్ చెప్పమని నేర్పిస్తున్నాను. చిన్నమ్మాయి అయితే ఏం నేర్పించినా వెంటనే నేర్చుకునేది. అన్నం తినేసిన తర్వాత మా వారు మా చిన్నమ్మాయి ఇద్దరు వెళ్ళి ఇంకా పాలైతే పోయించుకొచ్చారు. రోజు వీళ్ళు డ్యూటీ అనమాట. ప్రతిసారి ఇంకా మా పెద్దమ్మాయి వెళ్ళేది కదా, తనైతే ఇప్పుడు ఇంట్లో లేదుగా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. ఇంకా మా చిన్నమ్మాయి మా వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట పాలు. మా వారికి భోజనం పెట్టేసి నేను కూడా తినేసాను. అప్పటికే టైం అయితే ఇంకా 8 అయింది. మా చిన్నమ్మాయి బాగా ఆడుకొని అలసిపోయి వెంటనే నిద్రపోయింది. మా పెద్దమ్మాయి కూడా ఇంకా అమ్మ దగ్గర పడుకోనని చెప్పేసి ఇంటికి వచ్చేసింది. ఇంకా కార్టూన్ చూస్తూ తను కూడా పడుకుంది. ఇంకా మరుసటి రోజు ఇది నెక్స్ట్ డే అనమాట. కొంచెం పూర్ణం పిండి మిగిలిందని చెప్పాను కదా, అదేమో పడేయడానికి మనసొప్పగా పూర్ణం బూరెలు చేద్దామని మార్నింగే ఇక దానికి కావాల్సిన పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్ మా వారి డ్యూటీ అనమాట పొయ్యి ముట్టియడం. నేను మాత్రం ఇంకా ఫస్ట్ ఒక లడ్డులాగా చేసి పక్కన ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను. రాని పని చేస్తే ఇలాగే ఉంటది మరి. కొంచెం పచ్చిపప్పు తక్కువ నానబెట్టుకుని ఉంటే ఒక రోజుతో అయిపోయేది. తక్కువ నానబెట్టకుండా ఎక్కువ నానబెట్టేశాను. అందువల్ల 2 రోజులు ఒకే పని చేయాల్సి వచ్చింది అనమాట. పెద్దమ్మాయి అయితే ఊరుకోరకనే మా చిన్నమ్మాయిని కదిలించుకొని ఏడిపిస్తా ఉండేది. తన దగ్గర ఏమైనా తిని ఉన్నా పక్కన వాళ్ళకన్నా పెట్టిద్ది కానీ తన చెల్లికి మాత్రం పెట్టదన్నమాట. అందుకని మా చిన్నమ్మాయి అయితే ఏడుస్తుంది. చేయడానికి అయితే అన్ని చేశాను కానీ అసలు ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు మా పిల్లలు. చేసిన బొబ్బట్లు అలాగే ఉన్నాయి. ఈ బూరెలు కూడా అసలు వాళ్ళు ఇంక నేను చేసే టైం కూడా దగ్గరికి రాలేదన్నమాట. ఏం చేస్తున్నావు మమ్మీ అని కూడా అడగలేదు. అడిగారు కదా ఇష్టంగా తింటారేమోనని 2 రోజులు కష్టపడ్డా. కనీసం నోట్లో కూడా పెట్టుకోలేదు. మా వారు మాత్రం తిన్నారు, బాగుందని చెప్పారు. ఇంక చేసి ఊరకనే పడేయలేముగా, ఎలాగలా సేల్ చేయాలి. 2 days ఒక్క పని కోసం ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఎలా అనిపించింది మీకు? ఈ వ్లాగ్ నచ్చిందా? సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికి.